దాన్ని మనం ఇప్పుడు అలాగే పాటిస్తున్నాం. ఓకే, చెప్పు ఎందుకు వేసుకోవాలి, తర్వాత మనం నేల మీద ఎందుకు పడుకోవాలి, పొద్దున్న సాయంత్రం చన్నీటి స్నానమే ఎందుకు చేయాలి, తల స్నానం ఎందుకు చేయాలి, మధ్యాహ్నం మాత్రమే భోజనం ఎందుకు చేయాలి, నైట్ ఒకటే అల్పాహారం ఎందుకు చేయాలి, ఇవన్నీ ఏంటంటే మన శనీశ్వరుడికి అయ్యప్ప స్వామి ఇచ్చిన కొన్ని వాగ్దానాలు అన్నమాట. ఎందుకంటే ఆయన కూడా వచ్చి ఆయన ఏ దేవుడు భక్తునైనా ఇచ్చిపెట్టారు. శనీశ్వరుడు ఎవరినైనా పీడిస్తారు. ఏమని పీడిస్తావు, ఎలా పీడిస్తావు అంటే నేను ఇవన్నీ చేస్తానంటే అవసరం లేదు, నాకు దగ్గరికి వచ్చే భక్తులు వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ మీరు చెప్పే కష్టాలన్నీ భరించి నా దగ్గరకు వస్తారు, సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి అలా వాగ్దానం చేస్తారు. అందుకోసమని మనం అవన్నీ పాటిస్తాం. మనకి మామూలుగా మండల దీక్ష అంటే 41 రోజులు, మండలం అంటే 42 రోజులు యాక్చువల్లీ.